కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శుక్రబల్ముచ్చు. రచన కెఎన్ మల్లీశ్వరి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కెఎన్ మల్లీశ్వరి గారు గత 2 దశాబ్దాలుగా తెలుగు సాహిత్య బోధన, పరిశోధన, కార్యనిర్వహణలో క్రియాశీలకంగా నిమగ్నమై ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు వివిధ ప్రైవేట్ కాలేజీల్లో సాహిత్య పాఠాలు చెప్పారు. 6 నవలలు, 3 కథా సంపుటులు, 1 స్మృతి రచన, 4 పరిశోధనా గ్రంథాలు, 6 సంపాదకత్వ సంకలనాలు కెఎన్ మల్లీశ్వరి గారు వెలువరించారు. సామాజిక కార్యకర్తగా కశ్మీర్ నిశ్శబ్ద నిర్బంధం గురించి, కోవిడ్ కాలంలో వలస కూలీల వ్యతల గురించి, హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల గురించి, ఢిల్లీలో రైతుల మొక్కవోని నిరసనగాళం గురించి, ప్రతి ఆధిపత్యానికి, ప్రతి అణచివేతకి వ్యతిరేకంగా తపనతో, ఆర్తితో, సామాజిక స్పృహతో, బాధ్యతతో 2 దశాబ్దాలుగా తన జనగళం వినిపిస్తూ ఉన్న అరుదైన మహిళా హక్కుల ఉద్యమకారిణి కెఎన్ మల్లీశ్వరి. ప్రజారచయితల వేదిక బాధ్యురాలిగా, సామాజిక కార్యశీలిగా, కథకురాలిగా, నవలా రచయితగా, కవిగా, నిశిత పరిశీలకురాలిగా కెఎన్ మల్లీశ్వరి చేస్తున్న సాహిత్య సామాజిక కృషి చాలా బలమైనది, భరోసానిచ్చేది. సుకన్బురు కొండమీద రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. కొసలతో మెలికలు తిరుగుతూ వీర విన్యాసాలు చేస్తున్న వాటిని తుండక్ తమక్ డోలు వాయిద్యాలు మరింత రెచ్చగొడుతున్నాయి. ఢండనక 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 ఏ దనక 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 దిద్దినక దిద్దినక దిద్దినక. కొండమీది జంతువులను, చెట్లను 1,00,000 చేతులతో జవురుకుంటూ పర్వతపు ఆత్మ బురుబొంగా భూమి నుంచి ఆకాశం వరకు శివాలెత్తుతున్నాడు. ఒక స్త్రీ తల వంచి మోవా పూలు ఏరుకుంటున్నది. 2 పిల్లలు విచిత్రమైన గాలిపటం ఎగరేస్తున్నారు. దాని తోక చాలా పెద్దది, 1000 గూడ్స్ బండి పెట్టెలంత పొడవు. అది సాగుతూ వచ్చి ఒంటిని చుట్టేసింది. గింజుకున్నా కదలలేకపోతున్నాడు. అప్పుడొచ్చి గుండెల మీద కూర్చున్నాడు బురుబొంగ. బుగ్గలు పొంగించి రౌద్రంగా, పూర్వీకుల ఆత్మల సంచారానికి ఇంకా రావేమిరా హుంకరించాడు. బురుబొంగా పొలికేక పెడుతూ నిద్రలో నుంచి ఒక్క ఉదుటను లేచాడు లైన్ మ్యాన్ శుక్ర. కొత్త వలస రైల్వే స్టేషన్కి కాస్త దూరంలో పాడుబడి ఉన్న ఆ రైల్వే క్వార్టర్స్ ఒక్కసారిగా తుళ్లిపడింది. కొంచెం శుభ్రం చేసిన చోట పరసాలు పరిచి పడుకున్న రైల్వే కాంట్రాక్ట్ లేబర్లో 4-5 ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసి తిట్టుకుంటూ మళ్లీ వెచ్చదనంలోకి ముడుచుకున్నారు. మదుగ్గా ఉన్న చోట ఐరన్ మంచం మీద పడుకున్న వంటతను లేచి కూచుని తలకింది చుట్టుగుడ్డని శుక్ర మీదికి విసిరికొట్టి, ఎవరినీ పడుకోనివ్వు గదరా లాంబీకే అరిచాడు. నిద్రమత్తులో అయోమయంగా చూసి చెవుల క్యాప్స్ సర్దుకుంటూ బయటికొచ్చాడు శుక్ర. ఆ వెనకే హెల్పర్ దండాసి. డిసెంబరు నెలాఖరి చలిలో కూడా చెమటతో తడిచిపోయిన శుక్ర వీపు మీద చిన్నగా చరిచి, ఏటైందన్నయ్యా అన్నాడు. పగలంతా రైలు పట్టాల వెంబడి తిరుగుతూ పోల్సు ఎక్కి దిగి అలసిపోయి రాత్రికి పెట్టింది తిని రహస్యంగా ఇంత గాంజా తీసుకుని మైకంగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు శుక్ర. అతనివి చిన్న చిన్న ఆలోచనలు. ఊరు, కొండ, పెళ్ళాం, పిల్లలు, దైవిక శక్తులు, రైలు పట్టాలు, పోల్స్ మసకగా కదిలిపోతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడింత గట్టి కళ. సుకన్బురు పండక్కి ఇంటికి వెళ్ళకపోతే దేవతలు శపిస్తారేమో, తన కోసం ఎదురు చూస్తున్న పెళ్ళాం పిల్లలు ఉసురు తగులుతుందేమో గొణుక్కుంటున్నాడు. 2 ఏళ్ల పాటు నడిచే కొత్త వలస విజయనగరం రైల్వే ఊహెచ్చి కాంట్రాక్ట్ కోసం 25 మందికి పైగా లేబర్, 3 ఇంజనీరింగ్ స్టాఫ్ ఆ సైట్లో ఉన్నారు. అక్కడ భాష చాలా మంది సమస్య. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన లేబర్ హిందీ మాట్లాడి నెగ్గుకొస్తారు. కానీ శుక్ర మాట్లాడే జార్ఖండ్ ముండారీ భాష ఎవరికీ అర్థం కాదు. అప్పుడప్పుడు వచ్చి రాని హిందీ పదాలు కలిపి మాట్లాడినా ఉపయోగం ఉండదు. దండాసికి తెలుగు తప్ప మరేదీ రాదు. కానీ శుక్ర మాటలు చక్కగా అర్థమయ్యేది అతనొక్కడికే. లోపటి సీమునిత్రు ఏడు చెప్తే చేసేవాళ్ళమే ఎవడమైనా, అది ఎరికైతే చాలు, ఆడి భాషతో నాకేటి పని అంటాడు. ఇప్పుడు కూడా శుక్ర గొణుగుడు అర్థమైనట్లు నవ్వాడు. 7ంటికి 1 గంట బ్లాక్ దొరికినది, అది తీసేసుకో, నీ 4 చెప్తాలే
5 పోల్స్ ఎక్కి దిగేసినావంటే అయిపోతుంది. ఆనకు బేగిలగెట్టి లారీ అట్టుకోవచ్చు. సైగలు మాటలు కలిపి చెప్పాడు. అది నచ్చినట్లు గబగబా పనిలో పడ్డాడు శుక్ర. పట్టాల దగ్గరికి బయలుదేరే సమయానికి ఆకలికి కడుపులో పేగులు వింత శబ్దాలు చేశాయి. వంట అతని కోసం వెతికాడు. కంబళి కప్పుకుని వరండాలో ఓ మూలకి ముడుచుకుని అడ్డపగ పారవశ్యంలో తేలకళ్ళు వేసుకుని మంచు తెరలను చూస్తూ ఉన్నాడు. పొట్ట చూపించి ఆకలిని సైగ చేశాడు. ఆ సైగల అర్థమైనా తను తిరిగి మాటల్లో చెప్పేదేదీ శుక్రకు అర్థం కాదని వంట అతనికి తెలుసు. ఆ కారణంగా నోటికొచ్చింది అనొచ్చునన్నది గిలిగింతలు పుట్టిస్తుంది. అందుకే నవ్వు మొహం మాయ గొంతుతో, ఎప్పుడు తిండికోలేరా కొండమేళం, పాము పొట్టేసుకుని పొద్దున్నే రెడీ ఇచ్చి మనం తగలడిపోతావు, వండి పెట్టాలి గాని కుండెడు కోన పులుసు ఒట్టి నోటితో జుర్రెత్తావు అన్నాడు. శుక్రకి ఏమీ అర్థం కాలేదు. క్యా బోల్తే హో అన్నాడు అయోమయంగా. ఏం బోల్తాను రా జడ్డిడా, బకాసురుడు బాబాయ్ లక్కన తయారయ్యావు, కొండోడి మూతి మోహన్ సుబుడిమి హనుమంతుని అవతారం. మూతి ఉబ్బించి వెక్కిరించాడు. వచ్చి ఎక్విప్మెంట్ తగిలించుకుని అప్పుడే అక్కడికి వచ్చిన దండాసి, ఇదేటిది నువ్వేటంటున్నావో ఆడికి తెలదని నీకు తెలుసు, ఇలాగ ఆడేసుకుంటున్నావేటి? 7 బ్లాక్ అవ్వగానే ఈడు లారీలు ఎట్టుకుని అంచెల మీద ఊరెళ్తాడు, నీ దగ్గర ఏటన్నా ఉంటే పెట్టు, లేకపోతే లేదు కోపంగా అన్నాడు. జయ్యన లేచాడు వంటవాడు. పక్కనున్న అంట్ల నుంచి దబరా తీసి విసిరికొట్టి, చూడరా మెతికంటుకునుంటే చెప్పు కొట్టు, రాకాస్తిండ్రా నాయన, బస్తా బియ్యం ఒక్క రోజులో ఊదేస్తారు, నేనేటి చెయ్యాలా? ఇక నేటి మరి నన్ను పీక్కతానండ్రా, లేకపోతే అల్లదో ఆడ ఇంజనీర్ బాబులు బొబ్బున్న కంటీనర్ ఉంది చూశావా, దాన్ని గుట్టుకుని మింగండ్రా, కడుపు నిండుతుంది అన్నాడు. ఎల్లేస్ దొబ్బకు సిరాగ్గా వంట తన్ను విసుక్కుని శుక్ర చేయి లాగుతూ, పోదావురా బ్లాక్ అయ్యాక వచ్చి తిందుగాని చెప్పి ముందుకు కదిలేడు దండాసి. లోకం తెల్లబడింది గాని పూర్తి వెలుతురు రాలేదు. 10 నిమిషాలు మంచులో నడుచుకుంటూ వెళ్ళాక పట్టాలు కనపడ్డాయి. నిన్న గుర్తులు పెట్టిన పోల్స్ చూసుకున్నారు. నడుం బెల్ట్ కట్టుకుని 4-5 పనిముట్లు తీసుకుని చకచక పైకి ఎగబాకాడు శుక్ర. అరగంటలో 3 పోల్స్ ఎక్కి ఎలక్ట్రికల్ తీగలను చెక్ చేసి సవరించి దిగాడు. 4వ పోల్కి పెద్ద రెంచి అవసరం పడింది. కిందకి సైగ చేశాడు. బ్యాగ్ నుంచి తీసి పైకి విసిరాడు దండాసి. శుక్ర చేతికి అందలేదు. కింద పడిన దాన్ని తీసుకుని మళ్లీ గురి చూసి విసిరాడు. తక్కువ ఎత్తులో వస్తున్న దాన్ని అందుకోవడానికి కాళ్లు గాల్లోకి లేపి శరీరాన్ని సాగదీసి కిందికి వంగాడు. అప్పటికే చివుకుపోయి ఉన్న నడుం బెల్ట్ తాళ్లు పటపట తెగిపోయాయి. పోల్ని చుట్టుకున్న ఎడంచెయ్యి మంచుకు తడిసిపోయి శరీరాన్ని కాయలేక పట్టొదిలేసింది. మళ్లీ కింద పడిన రెంచి వైపు చూస్తున్న దండాసి శుక్ర అరుపులకి తలెత్తాడు. దాదాపు 30 అడుగుల ఎత్తున్న పోల్ మీద నుంచి దబ్బున పడిపోయాడు శుక్ర, పెద్ద పెద్ద కంకర రాళ్ల మధ్య. చావుని కరిగించి పోత పోసినట్లున్న రైలు పట్టాన్ని తాకి వింత శబ్దం చేసింది అతని తల. దండాసికి ఒళ్లంతా జిమ్మున కొట్టిందేదో. వణుక్కుంటూ దగ్గరికి వెళ్ళాడు. పట్టాలని తాకి పగిలిపోయిన శుక్ర తలని చూసి కక్కుకోబోయాడు. వెంటనే వెనక్కి గెంతి, శుక్రగాడు సచ్చాడు రోయ్, ఓరు దేవుడో నీవేం దేవుడురా నంచి కొడకా, నీ అబ్బా చంపేశావు కదరా, శుక్రగాడు పడ్డాడు పార్రాండు రోయ్ పరుగు అందుకున్నాడు. ఆ పరుగు మధ్య ఏదో ఆలోచన. ఇంకో 20 నిమిషాల్లో బ్లాక్ సమయం ముగేగానే రైలు వచ్చేస్తుంది. శుక్ర శరీరం పట్టాల మీదే ఉంది. ఆ ఊహకే కడుపులో దేవేసింది. వెనక్కి వచ్చి ఊపిరి బిగబట్టి శుక్రని పట్టాల యువతలకు లాగాడు. తెగిపోయిన నడుం బెల్ట్ని అదే పనిగా 2 నిమిషాలు చూశాడు. తర్వాత కటింగ్ బ్లేయర్ తీసుకుని పిచ్చి పట్టిన బడిలా బెల్ట్ని శుక్ర శరీరం నుంచి వేరు చేశాడు. శుక్ర కాళ్ళు పట్టుకుని, అన్నయ్యా నన్ను క్షమించు, నా కోసం కాదు అందరి కోసం ఇలాగ చేశాను, క్షమించు అన్నయ్యా బతిమలాడుతున్నట్టు చెప్పి ఆ బెల్ట్కి పెద్ద రాయి కట్టి వెళ్లే తోవలో ఉన్న నీటి కుంటలో పడేశాడు. హ్యాంగ్ ఓవర్ వల్ల తలదిమ్ముగా ఒళ్లంతా బరువుగా ఉంది. కాళ్ళు ఈడ్చుకుంటూ హాల్లోకి వచ్చాడు ప్రఫుల్ల. విశాలమైన హాల్కి ఒకవైపు గోడంతా సీత్రూ అద్దాలున్నాయి. విల్లా బయట అందంగా పెంచిన తోట మీద సన్నగా మంచు తెర. ఏమీ పొద్దున్నే మొహం దుంపలో పెట్టుకున్నావు? వాళ్ళ ఆవిడ నవ్వింది. మాట్లాడాలనిపించలేదు. లోపల ఒకటే తలపోత. 2 ఏళ్లు అనుకున్న కొత్త వలస విజయనగరం కాంట్రాక్ట్ 3 ఏళ్లు పట్టేట్లుంది. ₹1 కోటి మార్జిన్ ఆ మేరకు తగ్గిపోతోంది. పార్ట్ పేమెంట్ శాంక్షన్ కాలేదు. అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయి. లేబర్ దొంగ నా కొడుకులు సరిగ్గా పనిచేయరు. సైట్ ఇంజనీర్లు ఆడుకుంటున్నారు. వీటికి తోడు 25 ఏళ్ల కొడుకుతో రోజు గొడవే. మంచి ఉద్యోగం వెతుక్కుని నిశ్చింతగా బతకమంటే సంతోష్ చౌదరి ఏ క్లాస్ రైల్వే కాంట్రాక్టర్ అవుతానంటాడు. తను కాంట్రాక్టుల్లోకి రానివ్వక, వాడు ఉద్యోగం చెయ్యక
రోజులు నడిచిపోతున్నాయి. ఈ ఒత్తిళ్లకి గుండెపోటు వచ్చి పోతే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పి జాగ్రత్తగా చక్కబెట్టుకోమని నిన్న సాయంత్రమే వాళ్ళ ఆవిడతో అన్నాడు. అక్కడికి తీరక ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతూ తన బాధలన్నీ కరువు తీర చెప్పుకున్నాడు. హాల్లో ల్యాండ్ ఫోన్ ఆగకుండా మోగుతోంది. వంటగదిలో ఏదో పురమాయిస్తున్న వాళ్ళ ఆవిడ ఫోన్ చూడండి గట్టిగా కసిరింది. తేరుకున్నట్టు లేచి వెళ్ళాడు. అటు నుంచి చెప్పింది విని ఎవడూ శుక్రబలముచిగాడా నమ్మలేనట్లు అడిగాడు. 2-3 పొడి మాటల తర్వాత ఫోన్ పెట్టేసి తల పట్టుకు కూర్చున్నాడు. భార్య వచ్చి రెట్టించి అడిగింది. సైట్లో కొండోడు ఎవడో పెంట పెట్టాడు విసుగ్గా అన్నాడు. 1కి 10 మనకే రావాలా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిందామె. అదనంగా ఎంత పనొచ్చి పడిందో తలుచుకుంటే ఓపలేనట్లు గుండెలో పెద్ద బండ పడినట్లు ఉంది ప్రఫుల్లకి. తోచనట్లు చుట్టూ చూశాడు. హాల్లో రిక్లైనర్ సోఫాలో అడ్డదిడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు సంతోష్. చుట్టూ రకరకాల కార్పొరేట్ బిజినెస్ పుస్తకాలు. రాత్రి వాళ్ళ అమ్మ కల్పించిన అన్నం బౌల్ మీద మూత కూడా తీయలేదు. ఒక ఊపులో లేచొచ్చి సంతోష్ భుజం మొరటిగా తట్టి విషయం చెప్పి డ్రైవర్ సెలవులో ఉన్నాడు, స్టేషన్కి వెళ్ళాలి పదా అన్నాడు. మొహం వికసించింది సంతోష్కి. 5 నిమిషాల్లో రెడీ అయిపోయాడు. తండ్రి తయారై వచ్చేలోపు కంప్యూటర్ నుంచి ఏదో సమాచారం వెతికి పెట్టుకున్నాడు. కారులో కూర్చోగానే డాడీ నువ్వు రిలాక్స్గా ఉండు అన్నాడు చనువుగా. ప్రఫుల్ల విననట్లు ఊరుకున్నాడు. లోపలి ఆలోచనలతో మొహం బిగుసుకుపోయి ఉంది. పోయినోడికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళెంత డిమాండ్ చేస్తారో. సైటు మీదకొచ్చి యాగీ చేస్తే రైల్వే పోలీసులే కాకుండా క్రైమ్ వాళ్ళు కూడా దూరతారేమో. అందరికీ పందారాలు చేసుకుంటూ పోవాలి కాబోలు. ప్రెస్ ఎవరికన్నా లీక్ అయితే వాళ్ళకి వేపాలి. ఇంట్లో బ్యాంకుల్లో కలిపితే 2 లక్షల కన్నా లేనట్లుంది. తాకట్టు కోసం పెళ్ళాన్ని బంగారం అడిగితే ఇస్తాదా? ఊహూ, కొనిపించుకునేప్పుడే వలపులు, మొగుడి తిరిగి అడిగితే కాలిపట్టి కూడా ఇవ్వదు. తల బద్దలవుతున్నట్టుంది ప్రఫుల్లకి. పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి షుగర్ డౌన్ అయి వేలాడిపోయాడు. అతనికి టీ బిస్కెట్స్ ఇచ్చి సీటు వెనక్కి వాల్చి పడుకోమని పేపర్ మీద రాసుకున్న పాయింట్స్ చూసుకుంటూ స్టేషన్ లోపలికి వెళ్ళాడు సంతోష్. గంట అయ్యాక కొద్దిగా తేరుకుని ఆదుర్దాగా కారు దిగబోతుంటే కొడుకొచ్చేశాడు. శుక్రబాడీ కేజీహెచ్కి వెళ్ళిపోయింది. పోస్ట్ మార్టం అయ్యాక అతని తరఫు వాళ్ళు వచ్చే వరకు మార్చిలో ఉంచి తర్వాత సైట్లోకి తెస్తారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఇంకే ఎంక్వైరీలు పెద్దగా లేకుండా కాంప్రమైజ్కి సహకరించడానికి ₹1,00,000 అడిగారు. 50,000కు బేరం సెటిల్ చేశాడు సంతోష్. వివరాలన్నీ విని పెద్దగా మూలిగి శుక్రగాడి ఫ్యామిలీకి 2 లక్షలు అంతే, నన్ను ఈడ్చికొట్టినా పైసా రాలదు ఉద్రేకంగా అన్నాడు ప్రఫుల్ల. 3 పైన అడగొచ్చని సంతోష్ మాట ముగిసేలోపే రయ్యమన్నాడు ప్రఫుల్ల. ఆడి కాళ్ళకి స్పైక్స్ లేవు, బాడీ బెల్ట్ లేదు, తలకి హెల్మెట్ లేదు, కోతుల్లాగా ఎగురుకుంటూ చెట్లు ఎక్కినట్టు పోల్స్ ఎక్కుతారు. అడవి మాలోకాలు. ఆడి తప్పిదం వల్లే జరిగింది. కాంప్రమైజ్ ఎప్పుడు గట్టిగా ఉండాలి మనం. అంత తేలిక కాదు డాడీ, వాడు వేసుకున్నవి తెగిపోయి ఉంటే కాంట్రాక్ట్ బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయేది. మీ డాడీ మీద చాలామంది కన్నేశారు అన్నారు పోలీసులు. సంతోష్ మాటలు విననట్లు మొహం చిరాకు చేసుకుని ఆ లేబర్ సప్లయర్ కుశరాజు గారిని రమ్మను కాంప్రమైజ్ టయానికి అన్నాడు. ప్రఫుల్ల సంతోష్ సైట్లో కారు దిగేసరికి శుక్ర శవం క్వార్టర్స్ ఎదురుగా ఉన్న చెట్టు కింద కనపడింది. తిక్కలేసిపోయింది ప్రఫుల్లకి. ఆరబయట పడేశారా? అది మాత్రం ఎందుకురా, తీసుకొచ్చా నెత్తిని పెడితే సరిపోయేది కదా అన్నాడు. సైట్ ఇంజనీర్ పరుగునొచ్చి క్వార్టర్స్ వరండాలో శవాన్ని పెడితే వర్క్ వదిలేసి వెళ్ళిపోతామని, ఇక్కడ దయ్యాలున్నాయి కాబట్టి అసలు క్వార్టర్స్లోనే ఉండవు అని బెదిరిస్తున్నారని చెవిలో చెప్పాడు. అంతకుముందు తన అన్నమాట ఇంజనీర్ మాట పక్కన పడేసి శవం ఉంచిన వైపు అడుగులేస్తూ ఓరగా చుట్టూ చూశాడు ప్రఫుల్ల. ఇంకో చెట్టు కింద పరజా మీద శుక్ర పెళ్ళం దామి చంకన బిడ్డ చేతి కింద కూతురుతో కనపడింది. పక్కనే ఆమె తండ్రి వంటతనిచ్చిన టీలో రొట్టెలు ముంచుకు తింటున్నాడు. పండగ నుంచి ఆపళంగా వచ్చేసినట్లు నలిగిపోయిన అలంకరణతో ఉంది దామి. ఏడుస్తూనే అందరినీ వింతగా చూస్తోంది. శవానికి పెట్టి పెట్టనట్టుగా దండం పెట్టి దీర్ఘంగా చూస్తూ నిలుచున్నాడు ప్రఫుల్ల. పక్కన చేరిన వంటతను చేతులు నలుపుకుంటూ సిటం ఆగితే పకాలన్నమో పరమాన్నమో పెడతానరా శుక్రా అన్నాను, టాట్ నాకేటి వద్దని జాకర్లేసుకుంటూ పోయాడు. ఆడికి దారి బెత్తని తీసుకుని అదృష్టం రాసిపెట్టలేదు విచారంగా అన్నాడు. ఆశ్చర్యపోవడానికి మనసులో జాగా లేనట్లు నేల మీద గొంతు కూర్చుని శవం వంక దీనంగా చూస్తూ క్షమించన్నయ్యా, వర్క్ ఆగిపోతే అందరు పుట్టకొట్టిన పాపం సుత్తుకుంటుంది నాకు, అందుకే ఇలాగ చేసినాను లోపల గొణుక్కుంటున్నాడు దండాసి. ఊపిరాడనట్లుంది ప్రఫుల్లకి. సైట్లో ఇదంతా త్వరగా క్లియర్ చేసేయాలా అనుకుంటూ అలికిడికి తిరిగి చూశాడు. లేబర్ సప్లయర్ కుశరాజు ఇంకో వ్యక్తి ఎవరో నిల్చున్నారు.
ప్రఫుల్ల మొహంలోని కోపం చూసి, అసలు ఏటైందో? శుక్రగాడు మామూలోడు కాదు, స్కిల్డు. ఆడికి ఇలా గావడం మాయలాగుంది. ఎదురు బెదిరింపెత్తుకున్నాడు కుశిరాజు. పసిగట్టేశాడు ప్రఫుల్ల. కొట్టనంటే గూప గులాబ్ జామ్ అయిపోగలదు. కమిషన్ కోసం కొండెదలను అంటగట్టేది కాకుండా తక్కేసుకాలేస్తున్నావా అని కుశిరాజు పక్కనున్న మనిషిని చూసి, ఈడెవడో మొహం అంతా చిరాకు చేసుకుని అన్నాడు. ఆ మనిషి మొహం కందిపోయింది. వీడు అంటాడా నన్ను? జోబీలో పెన్ను, చేతిలో పుస్తకం, భుజానున్న గుడ్డ సంచికైనా విలువ ఇవ్వడం తెలియదు బలుపు నాయాలకి. మనసులో కసిగా తిట్టుకున్నాడు. పత్రిక రిపోర్టర్. ఒక అమాయక ఆదివాసీ ప్రాణం నిష్కారణంగా, ఆవేశంగా అంటున్న అతన్ని పురుగులా చూసి కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాడు ప్రఫుల్ల. తండ్రి కోపానికి నవ్వుకుని, ఎంత అడిగాడు సంతోష్. ఉలిక్కిపడ్డాడు రిపోర్టర్. వెంటనే తేరుకుని, ఆళ్ళకు లేని సిగ్గు సరం నాకేలా అనుకుని, మేనేజ్మెంట్కి తెలిస్తే 25, నాలోనే ఉంచుకుంటే 10 అన్నాడు. సంతోష్ వెంటనే వ్యాలెట్లోంచి 1000 రూపాయలు తీసి చనువుగా రిపోర్టర్ జేబులో కుక్కి, పిల్లలకి పళ్ళు స్వీట్లు తీసుకెళ్ళండి అనేసి కుచిరాజుని తీసుకుని కంటైనర్ లోపలికి వెళ్ళబోతుంటే, ఆ ఖర్జూరం పళ్ళు మా అబ్బాయికి ఇష్టం. సంతోష్ తింటున్న బాక్స్ వంక ఆశగా చూస్తూ అన్నాడు రిపోర్టర్. శుక్రగాడి ఫ్యామిలీకి 2 లక్షలు అంతే, తెగ్గొట్టాయి కుశరాజుతో ఖండితంగా అన్నాడు ప్రఫుల్ల. దాన్ని చూశారా? ఆ దామి కయ్యాల సూరి మొహందాయి. పైగా దాని బాబు గట్టోడంతా మంత్రతంత్రాలు కట్టి మరీ ఏటి కావాలో చెబుతాడంతా. ఆళ్ళు సాపైన వాళ్ళు గారండి బాబు. నేనిలాగ కప్పకి పాముకి మధ్య ఇరికిపోయినట్రా దేవుడా అని మనసులో తిట్టుకుంటూ అన్నాడు కుశిరాజు. ఇక అంతే, 2 లక్షలు దాటి ఇచ్చేది లేదన్నట్లు బయటకొచ్చి కూర్చున్నాడు ప్రఫుల్ల. కుశిరాజు కాళ్ళు ఈడ్చుకుంటూ తమ వైపు వస్తూ ఉంటే టెంపరీలా మొహం ఎగబెట్టుకుని బిగదీసుకుంది దామి. రకరకాల భాషలు మాట్లాడుతూ కాంప్రమైజ్ విషయం చెప్పి ఎంత కావాలో అడగమన్నాడు. దామి, ఆమె తండ్రి నేల మీద లెక్కలు మొదలుపెట్టారు. ఇసుకతో 4-5 కుప్పలు వేశారు. వాటి మీద చిన్న చిన్న గులకరాళ్ళు, గింజలు అమర్చారు. తీస్తూ వేస్తూ లెక్క సాగుతూ ఉంటే, ఈ బ్రోకర్ గాడు ఎంతకి తెగ్గడతాడో అని ప్రఫుల్ల, ఈ ఒంటిపోతరం కాంట్రాక్ట్తో ఇంకెన్ని పడాలో అని కుశరాజు యమయాతన పడుతున్నారు. చివరికి ఎంత అడగాలో దామి చెవిలో చెప్పాడు ఆమె తండ్రి. బింకంగా తలూపి 10 వేళ్లు ఆడించి చూపిస్తూ, తకా తకా మోరెన్ హిసి తకా పదే పదే అంది. కుశరాజు తలాడిస్తూ, ఆ తకా సొమ్ము 1010 కాదా, 10 ఆ కాదు కాదు సరిగ్గా చెప్పు అంటూ కింద మీద పడి ఇసుక కుప్పలు, గులకరాళ్ళు, గింజలు, చేతివేళ్లు అన్నీ గుణించి లెక్కవేసి వాళ్ళెంత అడుగుతున్నారో రాబట్టాడు. ఆశ్చర్యపోయి మళ్ళీ మళ్ళీ అడిగాడు. చివరికి గాల్లో తేలుతున్నట్టు మునివేళ్ల మీద ఎగురుకుంటూ ప్రఫుల్ల పక్కకొచ్చి రహస్యంగా 1,00,000 రూపాయలకి తక్కువ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారాళ్ళు. తన పాటవాన్ని చమత్కారంగా గొంతులో పలికిస్తూ అన్నాడు. నమ్మశక్యం కాని ఆనందం కలిగింది ప్రఫుల్లకి. పైకి కనపడనీయకుండా, నీకేమి ఎంతైనా చెప్తావు, దేకుళ్ళు నావి గదా ముక్కుతూ కంటైనర్లోకి వెళ్ళాడు. ఈడికి సంతృప్తి అన్నదే లేదు అని ప్రఫుల్లని చెడతిట్టుకున్నాడు కుశరాజు. ఆపుకోలేక రిపోర్టర్ పక్కన చేరి దామిని తండ్రిని చూపిస్తూ, ఈడో పెద్ద మాంత్రికుడు, ఓలకం చూడుమి, కొండోళ్ళ కింగ్ కూడా మన దగ్గర బారికోళ్ళ లెక్క. ఒరే బాబు రారా, వచ్చి సింహాసనం ఎక్కుమి అని పిలిచినాడు సౌదరి. ఈడేటంతన్నాడు, అచ్చీ అసీయం, నేనెక్కను, నేల మీద కూకుంటానంతాడు. ఇలాగే ఉంటుంది మరి. సిరిమాలాచ్యం కూడా గుడ్డలిపుకొచ్చి ప్రఫుల్ల సౌదరికే కన్ను కొడతాది. ఇహనా నీవు నేను. మిగతా బూతు మాట చెప్పకుండా మూతి మీద చెయ్యేసుకుని చూపించాడు కుశరాజు. కిసుక్కును నవ్వుతూ బాక్స్ నుంచి ఒక ఖర్జూరం పండు తీసి కుశరాజుకి ఇచ్చాడు రిపోర్టర్. తండ్రి వచ్చి చెప్పగానే దామికి ఇవ్వడానికి 10, 20ల కట్టలు బయటికి తీశాడు సంతోష్. బ్యాంకుకు పోయి డబ్బు తెప్పంటే చిల్లర కట్టలు ఎందుకు తెచ్చావు అని విసుక్కోబోయాడు ప్రఫుల్ల. కానీ కొడుకు చేతులు నిండుగా పట్టుకుని చూపించేసరికి ముసిముసిగా నవ్వాడు. చేతిలో పడిన డబ్బుని 1కి 10 సార్లు చూసుకున్నారు దామి, ఆమె తండ్రి. అప్పటికే శుక్ర శవం మినీ వ్యాన్లోకి ఎక్కించారు. మారు పలక్కుండా వాళ్ళు వ్యాన్లోకి ఎక్కబోతూ ఉంటే సంతోష్కి ఏదో వెరితిగా అనిపించింది. ఊపుగా వచ్చి ఆగమన్నాడు. ఇచ్చింది లాక్కుంటారేమోనని డబ్బు మూటగట్టిన కొంగు గుండెలకి అదువుకుంది దామి. అందరూ ఇటే తిరిగి చూస్తున్నారు. లోపల నుంచి 10,000 రూపాయల కట్టలు 2 తెచ్చి తండ్రి చేతిలో పెట్టి వాళ్ళని పిలిచాడు. నీకు పిచ్చి పట్టిందా? నిర్ఘాంతపోయి చేతిలోని డబ్బు వంక చూశాడు ప్రఫుల్ల. అప్పటికే అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చారు దామి వాళ్ళు. తండ్రితో పిల్లలిద్దరి చేతిలో చెరకు డబ్బు కట్ట పెట్టించాడు సంతోష్. చుట్టూ అందరూ నోరావలించి చూస్తున్నారు.
ఊహించని ఆ ఔదార్యానికి కొండ కరిగినట్లు జలజల రాలింది దామి. ఆ ఫలంగా పిల్లలిద్దరినీ ప్రఫుల్ల పాదాల మీద పడవేసి మొక్కించింది. చేతులు మొహం వరకు చేర్చి పరిపరి విధాల దండాలు పెట్టింది. దామి తండ్రి ప్రఫుల్ల తల మీద చేయి ఉంచి రాగయుక్తంగా మంత్రాలు చదివి ఆశీస్సులిచ్చాడు. తిరుపతి హుండీ అవసరం లేకుండానే పుణ్యం సరాసరి వచ్చి తల నుంచి పాదాల వరకు తడిపోయడం ప్రఫుల్లని ఉక్కిరిబిక్కిరి చేసింది. తిరిగి తిరిగి చూసుకుంటూ దండాలు పెట్టుకుంటూ కృతజ్ఞతతో వంగిపోతూ వెళ్ళిపోయారు వాళ్ళు. సైట్లో అందరూ సంతోష్ చుట్టూ వినయంగా చేరారు. కొడుకుని మురిపంగా చూసుకుంటున్నాడు ప్రఫుల్ల. సంతోష్ వంటతని చేతికి 5,000 ఇస్తూ, లేబర్కి సారా ప్యాకెట్లు తెప్పించు, మంచి ఘాటుగా వంజరం పులుసు పెట్టు, దెబ్బకి క్వార్టర్స్లో దెయ్యాలు పారిపోలా నవ్వుతూ అన్నాడు. కొడుకు మాటలకి నవ్వుకుంటూ అతని భుజం చుట్టూ చెయ్యేసి తల ఊపాడు ప్రఫుల్ల. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. దండాసి మాత్రం చెట్టు కింద నుంచి లేవకుండా, అన్నయ్యా నన్ను క్షమించు, నీకు అన్నాలను చేసినాను, నన్ను క్షమించు దేవులాడుతూనే ఉన్నాడు. మీరింతవరకు శుక్రబల్ముచ్చు కథ విన్నారు. రచన కెఎన్ మల్లీశ్వరి. 8850167888. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఈ కథని అందించిన వారు శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళై, కథానిధి ఆదివారం కథలు నిర్వాహకులు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి